ఇప్పుడు మనం ఏదైతే బంధించి వాటిని బలవంతంగా ఒక సోల్ నుంచి వేరు చేస్తున్నాం. అంటే ఒక బయట సోల్‌ని. అట్లాంటప్పుడు ఆ సోల్ మళ్ళీ బయటికి వస్తే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండొచ్చు అంటారు? అది రాదు. ఎందుకంటే అది డిఫ్యూజ్ అయిపోతుంది. దాని ఎనర్జీ డిఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడిని నేను నాకు తెలిసి ఈ జన్మలోనో, మరే జన్మలోనో కొన్ని సంవత్సరాలు పూజించాను. ఓకే. నా తోటిదే కదా ఆ సోల్ కూడా. అది కూడా భగవంతుడిని అంతకంటే ఎక్కువ పూజించుండొచ్చు అన్ని సంవత్సరాల నుంచి. మనం దాన్ని నెగెటివ్ అని అనుకోవడానికి గల కారణం మన మధ్యలో ఉంది. కానీ ఫర్ గాడ్ ఇట్ ఈస్ సేమ్. సో అందుకని అది డిఫ్యూజ్ అయిపోతుంది. అది ప్రేమలోకి వెళ్ళిపోతుంది డెఫినెట్గా. మనం బలవంతంగా ఎందుకు తీయాల్సి వస్తుంది? యాక్చువల్గా అది ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు, బలవంతంగా తీయడం అనేది. కానీ చాలా రేర్ కేసెస్లో చాలా స్టబ్బర్న్ సోల్స్కి మాత్రమే అది వర్తిస్తుంది తప్ప ప్రతిదానికి కాదు. ప్రధాన్ని అసలు సోల్ ఉందో లేదో తెలియక ఒక నిమ్మకాయ తెచ్చేసి తిప్పేసి బంధించేసి బయటపడేసి ఇలాంటివి చేయకూడదు. వీళ్ళ దాంట్లోనే వీళ్ళకి ఎంత కెపాసిటీ ఉంటుందంటే ఒక డివైన్ ఎనర్జీని వీళ్ళు కంట్రోల్ కూడా చేయగలరు, అంటే వాళ్ళని కట్టి పడేయగలరు అని కూడా నేను ఒకసారి విన్నాను సమ్ పాడ్కాస్ట్లో వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. అది నిజమే అంటారు? అంటే ఇట్లాంటి ఒక నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు ఒక డివైన్ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు కట్టడి చేయగలుగుతారా? ఇప్పుడు ఒక గాడెస్ని ఒక 300 సంవత్సరాలు ఓకే పూజిస్తే ఇప్పుడు నెగిటివ్ పాజిటివ్ అనేది నేను ఇందాక చెప్పినట్టు మనకి, గాడెస్కి కాదు. ఓకే, వాళ్ళు కట్టి పడేయడం కాదు, మారాన్ చేసి గాడెస్ని మాట్లాడకుండా చేయడం. అందరి గాడెసెస్కి కుదరదు అది. ఇప్పుడు ఏంటంటే డివైన్ ఎనర్జీలో కూడా హైరార్కీ ఉంటుంది. కొంచెం లో లెవెల్ హైరార్కీలో ఉండే దేవతలు ఉంటారు కదా, కిన్నెరలు, కింపురుషులు, అలాంటి వాళ్ళకి ఇది పాసిబుల్ అవుతుంది. కానీ హై లెవెల్ డివైన్ బీయింగ్స్కి ఇది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఒక కాళీమాతను ఎవరు కట్టేయలేరు. అలా ఎవరైనా చెప్పారు అంటే లుక్ బ్యాక్ అనుకోవాలి అంతే.